మీకు ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఒక చీర వచ్చి కంటిన్యూగా నేస్తే 3 రోజులు పడుతుంది. అంటే మీరు రోజుకి ఎన్ని గంటల మగ్గం నేస్తారు? పొద్దున్నే 6 గంటలకు అట్లా దిగేస్తే సాయంత్రం దాకా నేస్తే అట్లా 3 రోజులు నేస్తే చీర అవుతుంది. ఇది నేర్చుకోవడం ఎవరైనా నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు. పిల్లోళ్ళు ఉంటే పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు నేర్చుకునేకి కష్టం. అంటే ఇది నేర్చుకోవడానికి ఎన్ని నెలలు పడుతుంది అండి? అది మన టాలెంట్ బట్టి సంవత్సరం కానీ 5 నెలలు కానీ. అంటే ఈ మగ్గం అనేది ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపల అందరూ ఎవరైనా నేర్చుకునేచ్చు అంటారా? సంవత్సరం లోపు నేర్చుకోవచ్చు. మీరు ఈ మగ్గం అనేది ఎన్ని నెలల నుంచి నేస్తున్నారండి? నాకు 10-12 ఏళ్ళు. అవునా? మీరు మగ్గం నేయడం ఎక్కడ నేర్చుకున్నారు? నేను బెంగళూరు ఎల్లంకం. అంటే నేర్చుకునేది వాళ్ళే నేర్పిస్తారా, మనమే పోయి డబ్బులు కట్టి ఏమన్నా నేర్చుకోవాలా? డబ్బులు కట్టినట్లే అనుకో, వాళ్ళ దగ్గర వాయిదాకుండా ఇన్ని రోజులు వాయిదాకుండి అక్కడ నేర్చుకొని వచ్చాం బయట. ఇది నేసిన అంటే ఈ మెటీరియల్ అంతా వాళ్ళే ఇస్తారా? మొత్తం వాళ్ళే. మనం నేసిన దానికి కూలి ఇస్తారు. నేసిన దానికి ఎంత? ఒక చీర కానీ 3 రోజులకి ఎంత పడుతుంది? ఒక చీర నేస్తే 3 రోజులు కానీ 4 రోజులు కానీ 3000 రూపాయలు ఇస్తారు చీరకు నేస్తే. అంటే ఏ చీర అయినా ఒకటేనా? దాంట్లో డిజైన్ బట్టి ఉంటుంది. డిజైన్ బట్టి ఇచ్చి కూలి. ఒక చీర నేయాలంటే 3 రోజుల నుంచి 4 రోజులు పడుతుంది అన్నారు కదా. 3 రోజులు 4 రోజులు కంటిన్యూస్గా నేస్తే మీకు అంటే కాళ్ళతో చేతులతో పని చేస్తారు కదా, కష్టంగా ఏమి అనిపించదా మీకు? కష్టమే, మగ్గం అనేది కష్టం ఉంటుంది. కష్టం. సరే, పనిలోకి దిగాక మళ్ళీ బయట రాకూడదు అంటారా? రావచ్చు, అది మన ఇష్టము. కాకపోతే చీర నేయాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. కష్టం అయితే ఉంటుంది. చూడండి, మంచి విలువైన సమాచారం ఇచ్చినందుకు. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టి దాంట్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అన్ని నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ మొత్తం మీకు కనబడుతున్నది చీర, అంటే పట్టు చీర యొక్క దారం అనేది ఇక్కడ చుట్టు పెట్టినారనమాట. అది మొత్తం ఇలా ప్రాసెస్ రూపంలో పోతూ ఉంటుంది. మీరే గమనించండి ఎలా జరుగుతుంది అనేది. చూడండి, ఒక మిషన్ అనేది ఒక పట్టు చీర చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో. ఒక మనిషి 3 రోజులు కష్టపడి కంటిన్యూస్గా చేస్తే మీరు కట్టుకునే పట్టు చీర వస్తుంది. ఇది నేర్చుకోవడం అనేది అందరూ నేర్చుకోవచ్చంట. కాకపోతే కొంచెం శ్రద్ధ పెట్టి నేర్చుకునే వాళ్ళకి భిన్న నేర్చుకునే అవకాశం ప్లస్ బాగా చేసే అవకాశం అనేది ఉంటుంది. చూడండి, స్టెప్పింగ్ ప్రాసెస్ అనేది. ఒక పట్టు చీర తయారు చేయాలంటే కాళ్ళతోనూ చేతులతోనూ బాడీతోనూ మొత్తం బాడీ మొత్తం పనిలో ఉండాలా, నిమగ్నమై ఉండాలా.